ఇది కదా ప్లానింగ్ అంటే, ఇది కదా ఒక పద్ధతి అంటే, ఇలా కదా ఒక పాన్ ఇండియా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేది. VD12 అంటే విజయ్ దేవరకొండ అలాగే గౌతమ్ తెన్ననూరి గారి డైరెక్షన్ లో వస్తున్న సినిమా అనమాట. ఆ సినిమాకి సంబంధించిన టీజర్ అలాగే టైటిల్ ఏదైతే ఉందో అది రేపైతే రిలీజ్ అవబోతుంది. అయితే ఈ టీజర్ రిలీజ్ అవుతున్న ప్రతి లాంగ్వేజ్ లో కూడా ఎప్పటి నుంచే ఈ టైటిల్ గ్లింప్స్ నుంచే ఈ సినిమాకి క్రేజ్ వచ్చే విధంగా ఈ సినిమా టీం వాళ్ళు అయితే ప్లాన్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేయడానికి అలాగే ఈ సినిమాకున్న హైప్ ని మరింత పెంచడానికి ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క సూపర్ స్టార్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకుని వాళ్ళ చేత ఈ టీజర్ కి వాయిస్ ఓవర్ అయితే ఇప్పిస్తున్నారు. నిజంగా ఇదైతే నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీ అనే చెప్పాలి. మీరు చూసుకుంటే మన తెలుగు వర్షన్ కి అయితే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ సినిమా టీజర్ కోసం తన బేస్ వాయిస్ ని మరొకసారి గర్జించబోతున్నాడు. ఒక్కసారి ఊహించుకోండి, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి వాయిస్ కి అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోడయ్యి ఈ రెండింటికి తోడు మన విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్ కనుక యాడ్ అయితే నిజంగా ఆ టీజర్ ఎంత నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. నేనైతే నిజంగా ఈ VD12 టీజర్ గురించి చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నాను. మన తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా ఈ సినిమా టీజర్ కి సూర్య గారి చేత అయితే వాయిస్ ఓవర్ అయితే ఇప్పిస్తున్నారు. తమిళ్లోనే కాకుండా హిందీలో కూడా ఈ టీజర్ అయితే రిలీజ్ అవుతుంది. హిందీలో ఈ సినిమా టీజర్ కి వాయిస్ ఓవర్ ఇస్తుంది ఎవరంటే మన సూపర్ స్టార్ రణబీర్ కపూర్ గారు అనమాట. నిజంగా ఇదైతే నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ అని చెప్పాలి. 3 మేజర్ ఇండస్ట్రీస్ నుంచి 3 పెద్ద హీరోల చేత ఈ సినిమా టీజర్ కి వాయిస్ ఓవర్ ఇప్పించడం వల్ల అసలు జరిగే యూజ్ ఏంటంటే రేపు రిలీజ్ అవబోయే ఈ టైటిల్ టీజర్ తోనే మంచి బజ్ అయితే క్రియేట్ అయిపోద్ది. ఇంకా చాలా పాజిటివ్ వైబ్స్ కూడా ఈ సినిమాకి అయితే స్టార్టింగ్ నుంచే జనాల్లోకి అయితే వెళ్తాయి. ఎందుకంటే ఈ రోజున సినిమా సక్సెస్ అవ్వాలంటే దాంట్లో మేజర్ పార్ట్ పోషిస్తుంది ఖచ్చితంగా ప్రమోషన్సే. కాబట్టి ఏ సినిమాకైనా అది పాన్ ఇండియా సినిమా కావచ్చు లేకపోతే రీజనల్ సినిమా కావచ్చు, ఏ సినిమాకైనా సరే ప్రమోషన్స్ అనేవి చాలా అంటే చాలా ముఖ్యం. ఆ క్రమంలోనే ఈ VD12 టీం అయితే ఖచ్చితంగా ఫస్ట్ బాల్ సిక్సర్ కొడతారని నేనైతే అనుకుంటున్నా. మరి టీజర్ రేపు ఏ టైంకి వస్తుందో ఇంకా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. మనకు అది సాయంత్రం అయితే రావచ్చు. ఇంకా ఈ సినిమా గురించి అసలు నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే ఈ సినిమా డైరెక్టర్ అనమాట గౌతమ్ తెన్ననూరి గారు. ఆయన చేసిన ఫస్ట్ 2 సినిమాలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ 2 సినిమాలని కూడా మనం క్లాసిక్స్ అని చెప్పవచ్చు. కాబట్టి ఆ 2 సినిమాల లాగానే ఈ సినిమా కూడా ఉంటదని నేనైతే కోరుకుంటున్నాను. నాకు తెలిసి అంతకు మించే ఉంటది. మరి విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ సినిమా కోసం నేనైతే బాగా వెయిట్ చేస్తున్నా. సరే, మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.